రాజేశ్వరి దేవి మైండ్ బ్లాంక్ అయ్యేలా దెబ్బ కొడదాం. ఏంటమ్మా? అడుగు లోపలకు పెట్టావో షూట్ చేసి పారేస్తాను. ఇడియట్. స్వీటీ బయటికెళ్ళు. అమ్మా స్వీటీ ఆవేశపడకు. ఎవరు రాజేశ్వరి అతను? డాడీ వీడే డాడీ. గుళ్ళో నన్ను అవమానించాడన్నానే హీరోగే. వీడిని షూట్ చేసేయండి డాడీ, షూట్ చేసేయండి. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంటికి వస్తావా? ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు. ఏమండి ఏమిటా మాటలు? ఊరుకోండి, అవతల పెళ్లి వాళ్ళు ఉంటే ఉండని. నా బిడ్డను అవమానించింది చాలక నా ఇంటికి వస్తాడా? ఎంత ధైర్యం వీడికి! వీడిని వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు ఏదో ఒకటి తెలిపాల్సిందే. చంపేయండి అంకుల్. ప్లీజ్ ఆంటీ, అంకుల్ని ఆపకండి ఆంటీ. ఆయన చేతిలో నన్ను చావనివ్వండి. నేను చేసిన పాపానికి నాకు ప్రాయశ్చిత్తం జరగనివ్వండి ప్లీజ్. ఏంట్రా నీ యాక్టింగ్కి పడిపోతాననుకున్నావా? చంపేయనగానే వదిలేస్తాననుకున్నావా? రేయ్, నీలాంటి కంత్రిగాళ్ళని చాలా మందిని చూశాను. నీ ఆటలు నా దగ్గర సాగవు. తెలుసు అంకుల్, మీరు తెలుసుకుంటే ఇప్పటికిప్పుడే ముక్కలు ముక్కలుగా నన్ను నరికి పారేయగలరని నాకు తెలుసు. నన్ను మీరు చంపాలనుకుంటున్నారని నాకు తెలుసు. చెప్పండి అంకుల్, మీరు చంపుతారా లేకపోతే నన్ను చచ్చిపోమంటారా? ఏ శుభం అని పెళ్లి జరుగుతుంటే చావు గురించి మాట్లాడతావేంటి? ఆంటీ ప్లీజ్, నేను మారాను అంటే నన్ను కన్న తల్లి నమ్మదు. ఇంకా మీరెలా నమ్ముతారు? మీరు నమ్మాలని కూడా నేను అనుకోను, కానీ నేను మారాను అని నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఏమీ అక్కర్లేదు. ప్రాణం మీద ఏమాత్రం ఆశున్నా ముందిక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్. ఏంటండి 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 ఇది? ఈ అవమానం ఏంటి? మా చేతి ఏమైనా గతి లేకొచ్చాడు అనుకుంటున్నారా? ఏదో బాగా తీర్చుకోవడానికి వచ్చాడు. చూడు మధు, నువ్వు ఇంటికొచ్చి పిలిచావన్నా ఒకే ఒక కారణంతో వచ్చాం, కానీ ఇలా అవమానపరుస్తారని తెలుసుంటే చచ్చిన ఈ గడప తక్కుండే వాళ్ళం కాదు. ఏది ఏమైనా ఇంటికొచ్చిన మనిషిని వెళ్ళిపోమండం మంచిది కాదు. మా చైతుని వెళ్ళిపోమంటే మేమందరం కూడా వెళ్ళిపోతాం. వదినా, వద్దొదినా, ఊరుకో. మధు, నిజంగా సారీ. నువ్వెంతో అభిమానంతో మమ్మల్ని అందరినీ పిలిచావు, కానీ నీకు మాత్రం ఏం తెలుసు రాజేశ్వరి మేడం వాళ్ళ ఫ్యామిలీ ఇలా రియాక్ట్ అవుతారని?
ఆ రోజు నువ్వు జరిగిందంతా మర్చిపో అన్నావన్న ఒకే ఒక కారణంతో మేమందరం ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది వీళ్ళెవరూ జరిగింది మర్చిపోలేదని. సర్లే మధు, ఏది ఏమైనా నీ ఫ్రెండ్గా నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. బాయ్. ఆగండి. మీరు నా అతిథులు. మిమ్మల్ని అవమానపరిస్తే నన్ను నా కుటుంబాన్ని అవమానపరిచినట్టేనండి. మీరు బయటికెళ్తే మీతో పాటు మేము బయటికి వస్తామండి. అయ్యో ఏంటి మధు, ఆఫ్టర్ ఆల్ నా కోసం నీ పెళ్ళి ఆపుకుంటావా? మీకోసం కాదు, మా అతిథులకు జరుగుతున్న అవమానం గురించి. అంటే ఏంటి మధు, ఇప్పుడు నన్ను వాళ్ళు రానివ్వకపోతే నువ్వు కృష్ణ వదిలేస్తావా? ఇంత మంచి సంబంధాన్ని కాదనుకుంటావా? మధు, నువ్వు మరీ ఇంత అమాయకురాలు అనుకోలేదు. అయినా నన్ను ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? వెధవా అన్నారు. అన్నదెవరు? మన రాజేశ్వరి ఆంటీ. అంకుల్, స్వీటీ వాళ్ళేమన్నా పరాయి వాళ్ళ మనవాళ్ళు? మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు. వాళ్ళొక మాట అనొచ్చు, నేనొక మాట పడచ్చు. అంత మాత్రానికి నువ్వు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు మధు, ప్లీజ్. సారీ అంకుల్, ఒకప్పుడు మా అమ్మ మాట విని నేను పశువులో ప్రవర్తించిన మాట నిజమే. ఆ పొగరుతో నేను స్వీటీని అవమానించింది నిజమే. అందుకే నేను చేసిన తప్పుకి స్వీటీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడగడానికి కూడా నేను రెడీ. ఏం స్వీటీ, నమ్మట్లేదా? ఐఎమ్ సారీ. సారీ స్వీటీ, నిన్ను చాలా బాధ పెట్టాను. నీ పట్ల నేను మృగంలా ప్రవర్తించాను. క్షమించడానికి తప్పు చేశాను. అయినా సరే క్షమించమని అడుగుతున్నాను. స్వీటీ, నా జీవితంలో నేను ఇప్పటిదాకా ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. మొదటిసారిగా నా అహంకారాన్ని చంపుకుని నీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. నేను మారానని నువ్వు నమ్మితే నన్ను క్షమించు. ఒకవేళ నేను మారలేదని నువ్వు అనుకుంటే నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. సరేలే, ఇంకే ఆడపిల్లతోనే ఇలా ప్రవర్తించుకో. చాలా థ్యాంక్స్ స్వీటీ, నన్ను క్షమించావు. నాకంతే చాలు. వస్తాను సార్, వస్తాను మేడం. ఆగు బాబు, నీ మీద కోపంతో నిన్ను వెళ్ళిపోమంటే నిన్ను అవమానించినట్టు అవుతుంది. అలాగే మేం క్షమించిన తర్వాత నువ్వు వెళ్ళిపోతానంటే మమ్మల్ని అవమానించినట్టు అవుతుంది.
ఈ క్షణంతో జరిగింది మేం మర్చిపోతాం. అలాగే నువ్వు కూడా మర్చిపోయినట్లయితే ఈ పెళ్ళయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, మీలాంటి మంచి మనుషులతో తిరగడం వల్లైనా కొంచెం మంచిని నేర్చుకుంటానంటీ. మీతో పాటే నేను ఇక్కడే ఉంటానంటీ, ఇక్కడే ఉంటాను. అమ్మా, సమయం మించిపోతోంది, బయలుదేరండి. అలాగేనండి. భజంత్రీలు వాయించండి. అదరగొట్టు గొట్టు గొట్టు అదరగొట్టు గొట్టు గొట్టు అది ఇచ్చినట్టు సుబ్బా మంగ సుబ్బా మంగ సుబ్బా మంగ. సారీ, ఇప్పుడు మీరు హీరోయిన్ మంగ అదుకునేంటి కదా. అచ్చే అద్దుకుని గుద్దుకుని ఏట్రా మంగ పడుకునే మూట అక్కడ పెట్టి వాటేసుకో. ఏం కూసావరో నిన్ను నేను వాటేసుకోవాలా? అమ్మా తల్లి, వాటేసుకోమంది నన్ను కాదు, మరి అమ్మగారి ఫోటోని. ఆ ఎందుకు? ఏమోనే పాపం, పొద్దున్నుంచి అమ్మగారు కనిపించట్లేదు. ఎటు వెళ్ళిపోయారో, ఏమైపోయారో, అసలు ఉన్నారో పోయారో ఎవరికీ తెలియట్లేదే. ఆ! అమ్మగారు! అమ్మా! ఈ మంగరోజులు వెళ్ళిపోయారా? మీరెక్కడున్నా రావాలమ్మా, రావాలమ్మా, అమ్మా! మీరు తప్పకుండా వస్తారమ్మా. ఏ మంగని మీరు తప్పకుండా చూస్తారమ్మా, చూస్తారు, చూస్తారా అమ్మా, చూస్తారు. మీరు వస్తున్నారమ్మా, మీరు వస్తారు, మీరు తప్పకుండా వస్తారమ్మా. మీరు రావాలమ్మా, మీరు ఆ రావాలమ్మా. రోలుకి ఈ రోకలకి ఏదో సంబంధం ఉంది, అందుకే ఇది ఎప్పుడు పిలిచినా అది వచ్చేస్తూనే ఉంటుంది. ఏహా, అబ్బా. అమ్మగారు వచ్చేసారు. అమ్మగారు ఎలా ఉన్నారు? ఎరా మొహం కడిగావా? 2 సార్లు కడిగా. ఏహే, ఈ నెలలో కాదు, ఈ రోజు కడిగావా? కడిగాను. మరంత వాసన వస్తుందేంట్రా? వాసన ఇక్కడ కాదే, అక్కడ. అమ్మగారి దగ్గర ఆ, ఏ సబ్బు రుద్దట్లేదే? స్నానం చేయట్లేదు. ఏ నీళ్ల పొదుపా? కాదు, పగతో చేయట్లేదు. మంగా, బిందెతో నీళ్లు తీసుకురా. నీళ్ళ ఎందుకమ్మా? తెచ్చానమ్మా. పోయి అమ్మా నెత్తి మీద పొయ్యవే. పోయింది, పోయింది.
ఆ! ఏయ్ మంగా పోయింది. ఏయ్ సుబ్బా అమ్మా అమ్మా పోయింది పోయింది. ఈ రోజుతో నా భయం పోయింది. ఆ ఇల్లు కాదు 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 కాదు. నా డబ్బు నాకొచ్చే శుభ గడియలు మొదలయ్యాయిరా. 6 కోట్లు నాకు రాబోతున్నాయిరా. అందుకే 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 నా శపథాన్ని వదిలేసా, నా గతాన్ని కడిగేశా. జలాభిషేకంతో నా కళ నెరవేర్చుకోబోతున్నాను. 6 కోట్లకు వల వేయబోతున్నాను. ఇక ఆ డబ్బంతా నాదే 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 నాదే. నాదే నాదే. అమ్మో పంపుకు దీనికి ఏదో పిచ్చెక్కినట్టుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో. డబ్బంతా నాదే. 6 కోట్లు నావే. ఒక్క నిమిషం చైతన్య, ఒకసారి. ఇతను మారాడా? మారినట్టు నటిస్తున్నాడా? చూద్దాం. ఒసే, సముద్రం ప్లేసు మారడం ఎంత కష్టమో ఈ చైతు మనసు మారడం అంతే కష్టం. నేను అడుగుపెట్టింది నీ బతుకు మీద, నాశనం చేసేదాకా వదిలిపెట్టలేను. అమ్మా, కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా. అరే ఏమిటయ్యా ఇది? లేదు మాస్టారు, నన్ను మీరు క్షమించాననేంత వరకు నేను మీ కాళ్ళు వదలను మాస్టారు. సరే క్షమించాను లేనాయనా. నిజంగా మీరు దేవుడు మాస్టారు. మాలాంటి స్వార్థపరులను నమ్మి మేము ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ మీరు సంతకం పెట్టేశారు. మేము దుర్మార్గుల్లా ప్రవర్తించాం. గురువు లాంటి మీకు గూడు లేకుండా చేసి మిమ్మల్ని ఘోరంగా అవమానించాం. అయినా మీరు మా మీద కేసు పెట్టలేదు. మీలాంటి మంచి మనిషికి చేసిన ద్రోహం తెలుసుకుంటే అసలు మేము మనుషులమేనా అనిపిస్తోంది మాస్టారు. నా మీద నాకే అసహ్యం వేస్తోంది.
అందుకే మాస్టారు ఈ పాపాన్ని నేను కడుక్కోవాలనుకుంటున్నాను. మీరేమనుకోకపోతే మధు పెళ్లి ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. మధు పెళ్లిని దగ్గరుండి నేనే జరిపిస్తాను. ఇదంతా నేను మంచివాడని నిరూపించుకోవడానికో లేదా నా మీద మీకు మంచి అభిప్రాయం రావాలనో చెప్పట్లేదండి. మధుకు మేము చేసిన అన్యాయానికి, తను నా వల్ల పడ్డ కష్టానికి ఇది కేవలం ప్రాయశ్చిత్తం మాత్రమే. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మాస్టారు, ప్లీజ్. మాస్టారు, మీకు 25 లక్షలకి చెక్కిస్తాను. ఈ పెళ్లి మీరే జరిపించండి. కాకపోతే మధుకు మాత్రం చెప్పకండి, ఎందుకంటే తను చాలా ఆత్మాభిమానం గల మనిషి. నేను డబ్బిచ్చానంటే ఒప్పుకోదు.